బీరు తాగితే పొట్ట పెరుగుతుందా? మద్యం మానేయకుండానే కొండలాంటి పొట్టను కరిగించే అద్భుత చిట్కా. మద్యం సేవించడం వల్ల మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికం. అంతేకాకుండా పొట్ట చుట్టూ కూడా అధిక మొత్తంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుందన్నమాట. అలా అని బీరు తాగాలనే కోరికను అదుపు చేసుకోలేరు. దీంతో అధిక బీర్ వినియోగం వల్ల బీర్ బెల్లీ వస్తుందన్నమాట. కానీ పొట్ట పెంచడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సమస్య ఏమిటంటే ఇలా వచ్చిన పొట్టను తగ్గించడం కూడా అంత తేలికైన పని కాదు. రెగ్యులర్గా మద్యం తాగకపోయినా అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్ లేదా ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ లేదా ఔటింగ్కి వెళ్ళినప్పుడు మద్యం సేవించేవారు లేకపోలేదు. కాబట్టి ఆల్కహాల్ను పూర్తిగా వదులుకోకుండానే కొండలాంటి పొట్టను తగ్గించే చిట్కాలు సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకోసమని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండా మద్యం తాగడం తగ్గించవచ్చు. అంటే వారానికి ఒకసారి మద్యం తాగవచ్చు. అది తక్కువ క్యాలరీల ఆల్కహాల్ మాత్రమే తీసుకోవాలి. అలాగే బీర్ కూడా తీసుకోవచ్చు. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు రోజువారీ ఆహారంలో కూడా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నమాట. కూరగాయలు, పళ్ళు, తృణధాన్యాలు, గింజలు తీసుకోవాలి. ఆహారం నుంచి చక్కెర, క్యాలరీలు అధికంగా ఉండే ఆహారాన్ని తొలగించాలి. ఇక ఆహారంలో చాలా తక్కువగా ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండేలా చూసుకోవాలన్నమాట. అలాగే డిటాక్స్ వాటర్ కూడా తీసుకోవాలి. డిటాక్స్ వాటర్ హెర్బల్ టీలతో తయారు చేసిన స్మూతీస్, పండ్లు, కూరగాయలు కాలేయం నుంచి విషాన్ని సులువుగా బయటకు పంపుతాయన్నమాట. ఇక వ్యాయామం చేయకపోతే కొవ్వు కాస్తైనా తగ్గదు. కాబట్టి ప్రతిరోజు 30 నిమిషాల పాటు యోగా చేయడం అలవాటు చేసుకోండి. ఇది కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు కూడా తగ్గిస్తుంది. అదనంగా ఇతర వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందన్నమాట. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుందన్నమాట. నిద్రలేమి సమస్యతో పాటు డిప్రెషన్ పెరుగుతుంది. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఆల్కహాల్ తగ్గించి రాత్రి బాగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. బరువు తగ్గడానికి రాత్రి నిద్ర చాలా ముఖ్యం. 7-8 గంటల నిద్ర మిమ్మల్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది. బీరు తాగే అలవాటు ఉన్నా కూడా పొట్ట తగ్గించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించి పొట్టను తగ్గించుకోవచ్చు అనమాట.